నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మొత్తానికి సరే ఎన్నికల సందర్భమా మరి ఏ సందర్భం అనేది తెలియదు కానీ మొత్తానికైతే రైతు భరోసా కార్యక్రమం అనేది విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు అయితే 5 ఎకరాల లోపు రైతు భరోసా అందరికీ పడ్డట్టుగా క్లియర్గా కనబడతా ఉన్నది. మరి ఇది నిజంగా రైతు భరోసా ఇప్పటికే ఇస్తారా, లేకపోతే ఎన్నికల ముంగటనే ఇస్తారా, లేకపోతే నిజంగా ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉండే ఈ రైతు భరోసా ఇస్తుందా, ఇక మరి ముందు రాదా, వస్తుందా రాదా అన్నది ఆ విషయం పక్కకెడితే మొత్తానికి ఏదేమైనా వాటికి ఒక రైతులకు ఒక శుభవార్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా కనబడతా ఉన్నది. సరే ఏదేమైనప్పటికీ ఒక మంచి వార్తనే ఇది. ఎందుకంటే రైతు భరోసా సకాలంలో ఇప్పుడు విత్తనాలు పెడతారు. చాలామంది కొందరు విత్తనాలు పెట్టే అవకాశం ఉంటుంది, ఇంకొందరు దున్నుకుంటానికి దానికి దీనికో రైతులకు పెట్టుబడి అయ్యే అవకాశం ఉంటుంది. రైతు భరోసా అయితే కార్యక్రమం చేపడతా ఉన్నది. నెక్స్ట్ మంత్ స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ రైతు భరోసా సకాలంలో అంటే ఇటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో కానీ ఇటు ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలు ముందు జాగ్రత్తలు పెట్టుకునే కానీ ఏదేమైనప్పటికీ ఒక రైతు భరోసాను అయితే పడతా ఉన్నది. ఆ వివరాలు మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చూద్దాం. ఒకసారి దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 6,000 చొప్పున 5 ఎకరాలకు 30,000 రైతు ఖాతాలో జమ. 5 ఎకరాలకు 5 30,000 రూపాయలు జమ అయినాయట. గతంలో కేసీఆర్ 5,000 ఇస్తే వీళ్ళు 6,000 ఇస్తున్నారు. అంటే 7,500 ఇస్తా అని చెప్పారు. ఎకరానికి 2 పంటలకు కలిసి 15,000 ఇస్తా అని చెప్పారు. కానీ అది వీలుగాక 12,000కే కుదించారు. అయితే వీళ్ళు 5 6 30,000 అంటే 5 ఎకరాలకు 5 6 6,000 చొప్పున 30,000 రూపాయలు ఇచ్చారని ఒక వార్త చూస్తూ ఉన్నాం. అయితే 4,43,167 4,43,167 మంది రైతులకు లబ్ధి. 4,43,167 మందికి రైతులకు లబ్ధి చేకూరుందట ఇది. అయితే 1189.43 కోట్ల నిధులను విడుదల చేసిన రాష్ట్ర సర్కార్. ఏది 5 ఎకరాల లోపే. 5 ఎకరాల లోపు ఎంతమంది భూమి ఉన్నదంటే 4,43,167 ఎకరాల భూమి ఉన్నది. అంటే లబ్ధి రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎన్ని కోట్లు విడుదలైనాయి అంటే 1189.43 కోట్లు విడుదల చేసిందట రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించిన వార్త. అయితే 19,82,390 ఎకరాలకు గాను ఎకరాలు ఇక్కడ రైతులు, ఇక్కడ మంది రైతులు, ఇక్కడ వచ్చేసి నిధులు, ఇక్కడ వచ్చేసి ఎకరాలకు. ఎన్ని ఎకరాలకు అంటే 19,82,392 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ ఇది. ఇక ఇప్పటి వరకు దాదాపుగా 62 లక్షల రైతులకు 106.74 లక్షల ఎకరాలకు పైగా రైతు భరోసా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎంత అంటే 62 లక్షల రైతులకు 106.74 లక్షల ఎకరాలకు రైతు భరోసా విడుదల చేసిందని చెప్తా ఉన్నది. అయితే ఇప్పటి వరకు 6,404.70 కోట్లు విడుదల చేసిందట. దాదాపు 6,404 కోట్లు ఇప్పటి వరకు 6,404.70 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సరే సకాలంలో ఒక రైతు భరోసా అయితే వస్తూ ఉన్నది. మరి నిజంగా ఈ ప్రభుత్వాలు రైతులను ఒక ఎలక్షన్ల ముంగట ఒక ఎన్నికల స్టంట్గా వాడుకునే ప్రయత్నం చేస్తుందా, నిజంగా బీసీ రిజర్వేషన్ తేలనుందా, స్థానిక ఎన్నికలు రానున్నాయా, దానికే సంకేతమా, నిజంగా రైతు భరోసా సకాలంలో పడడం దానికే సంకేతము? అన్లిమిటెడ్గా ఇప్పుడు 5 ఎకరాలు ఇచ్చారు కదా, మరి ఎంతమందికి ఇస్తారు, ఇంకా ఎంతమందికి 5 ఎకరాలు దాటిన వాళ్ళకు కూడా ఎంతమందికి ఇస్తారు అనేది తెలియాల్సిన అంశం. దయచేసి మిత్రులారా ఏదేమైనప్పటికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.